10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. వీళ్ళ యొక్క పదవులను ఊడగొట్టడానికి బీఆర్ఎస్ నేతలు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తింపజేయాలని సుప్రీంకోర్టుకు పోయినరు, హైకోర్టుకు పోయినరు, స్పీకర్ కూడా వినతి పత్రం ఇచ్చిండ్రు. స్పీకర్కు మొదట్లోనే వినతి పత్రం ఇస్తే స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఎలాంటి స్పందన రాలేదు. ఇక లాభం లేదనుకున్న బీఆర్ఎస్ నేతలు సరాసరిగా హైకోర్టుకు వెళ్ళిండ్రు. హైకోర్టులో కూడా బీఆర్ఎస్ నేతలకు కొంత వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకరే తుది నిర్ణయం తీసుకోవాలి, స్పీకరే నోటీసులు ఇవ్వాలి, స్పీకర్కు తుది గడువు అంటూ మేము చెప్పలేము, ఇవ్వలేమని హైకోర్టు కూడా చెప్పింది. ఈ తీర్పుతో బీఆర్ఎస్ నేతలు డైలమాలో పడినరు. ఇక లాభం లేదని సరాసరిగా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేతలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై ఘాటు విమర్శలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మీరు చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? అసెంబ్లీ పదవీకాలం ముగిసినాక తీసుకుంటారా? అసెంబ్లీ పదవీకాలం చివరి దశలో ఉన్నప్పుడు తీసుకుంటారా? అసలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఎప్పుడు నోటీసులు ఇస్తారు? ఇన్ని రోజుల టైం ఎందుకు పట్టింది అని పలు రకాల ప్రశ్నలు వేసింది సుప్రీంకోర్టు. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఇక్కడ తెలంగాణ హైకోర్టు ఏమో కొంత అనుకూలంగా ఉంటే సుప్రీంకోర్టు ఘాటైన విమర్శలు చేయడంతో ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ డైలమాలో పడినట్లు తెలుస్తుంది.